అన్న సినిమా బాగుందన్న 4K HD అన్న బీజిఎం మాత్రం మామూలు లేదన్న బీజిఎం అదిరిపోయింది 4K క్లారిటీ సినిమా మామూలు లేదు అస్సలు మామూలు లేదు సినిమా అంటే అదిరిపోయింది అన్న మామూలుగా లేదు 4K HD క్లారిటీ మళ్ళీ ఇంకా మధ్యలో టైలర్ వేసాడు అన్న కార్టూన్ టైలర్ యానిమేట్ టైలర్ అస్సలు అదిరిపోయింది యానిమేటెడ్ కాదా ఏమంటే కవర్లు 2027లో వచ్చింది అన్న మూవీ అదిరిపోయింది మామూలు లేదు 4K HD మహేష్మతి ఊపిరి పీల్చుకో రాజ్మౌళి వచ్చాడు చెప్పింది 5 నిమిషాలే కానీ సినిమా అంత చెప్పాడు ఆయన అలా ఉంటుంది సినిమా మామూలు లేదన్న అన్న బాహుబలి 3 లేదు యానిమేటెడ్ మూవీస్ రిలీజ్ చేస్తారన్నమాట నేను బాహుబలి 1 రిలీజ్ అయినప్పుడు 4th క్లాస్ ఇప్పుడు ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎట్లుంది సినిమా అప్పటికి ఇప్పుడే క్రేజ్ మామూలు లేదు మధ్యలో బీజం అన్న ఉందన్న బీజం మామూలు లేదన్న బీజం వస్తుంటే బూజ్ బంప్స్ ఇట్లా లేస్తున్నాయి సీట్లు ఎత్తారు అందరూ థియేటర్లో సీట్లు ఎత్తారు ఐఎంఎస్ కార్డు సరిపోయింది అందరు కూర్చున్నారు వేరే సింగిల్ స్క్రీన్ థియేటర్ అయితే మొత్తం సీట్లు ఎత్తారు అందరూ సీట్లు ఎత్తారు బయటికి అన్నా ఓకే అవంతిక సాంగ్ తీస్తారు ఓకే వదిలేయి మనవరి సాంగ్ కూడా తీస్తారు వదిలేయి మనవడి సాంగ్ ఉంది చాలే మనవడి సాంగ్ ఉంది చాలు మనకి హీరోయిన్లతో పని లేదు హీరో ఉంటే చాలు అంతే సినిమాకి రెబల్ ఉంటే చాలు రెబల్ ఓట్ ఇదిగో అన్న రెబల్ స్టార్ డాడ్ ఫ్యాన్ ఈడ రెబల్ హుడ్తో తట్టుకుంటే దమ్ము ఎవడికన్నా ఉంది ఇండియాలో ఎవరికి లేదు గుద్దలు దమ్మున ఏ నా కొడుకైనా ఎవడి మూవీ అని చెప్పండి ఒకటే మాట చెప్తున్నాం రిలీజ్ తోటి రిలీజ్ చేయండి మీకు దమ్ముంటే మామూలు ఆ సినిమా ఈ సినిమా కాదు రిలీజ్ తోటి సినిమా చేయండి మీకు రిలీజ్ సినిమా రోజు కూడా రిలీజ్ చేసే దమ్ము లేదు ఒకటే చెప్తున్నా మాకు సినిమా ఇట్టా ఫ్లాప్ అని మాకు సంబంధం లేదు మా సినిమా రోజు డే 1 కలెక్షన్స్ మీరు కొట్టండి చూద్దాం మీ వల్ల కాదు అసలు రిలీజ్ రోజు కూడా మీకు కొట్టలేరు 100 కోట్లు ఈ రిలీజ్ తోనే కొడతాం ఇండియాలో సునామీ సృష్టిస్తాం జై ప్రభాస్ జై రెబల్ స్టార్ సినిమా ఫ్లాప్ అయినా అదే ఇదిగో ఇంత ముందు నేను 4th క్లాస్ ఉన్నప్పుడు 150 టికెట్ ఇప్పుడు 150 రూపాయల టికెట్ ఏదైనా కొడతాం టికెట్ ఫ్లాప్ టాక్ వచ్చినా మాదే హిట్ టాక్ వచ్చినా మాదే హిట్ రెబల్ హుడ్ హిట్ 4 గంటలు ఉన్నా సరే ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క షాట్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అన్న ఇది 4 hours